తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సచిన్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన తీసుకున్న 2 ప్రియారిటీస్ పోలవరం, అమరావతి అని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా పోలవరంకి సంబంధించి ఇప్పుడు ఆయన మొన్న వెళ్ళి కూడా అక్కడ మొత్తం పరిశీలించి వచ్చారు. అట్లాగే అమరావతి కూడా వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఆయన శ్వేతపత్రాలు అంటే ఇప్పుడు జనరల్ గా చంద్రబాబు నాయుడుకి ఇట్లా శ్వేతపత్రాలు విడుదల చేయటం, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇట్లా చేయటం అనేది ఆయనకు ఒక అలవాటు. అంటే ఈసారి ఇప్పుడు పోలవరం మీద కానీ అమరావతి మీద మొత్తం 7 శ్వేతపత్రాలతో విడుదల చేస్తామని చెప్పారు. దాంట్లో ప్రియారిటీగా మొదటి శ్వేతపత్రాన్ని నిన్న విడుదల చేశారు. ఇప్పుడు పోలవరంలో జరిగిన చాలా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. ఇప్పుడు అసలు దాన్ని డయాగ్నోసిస్ చేయడానికి కూడా అమెరికా నుంచి, కెనడా నుంచి నిపుణులు రావాల్సిందే. ఇప్పుడు అసలు ఒక అయోమయంలో పడింది. అంటే జనరల్ గా మనం ఏదైనా సరే ఒక వస్తువు మళ్ళీ రికవర్ కాకుండా కోల్పోయిన పరిస్థితుల్లో గోదావరిలోకి పోయింది అని చెప్పేసి చెప్తాను. అట్లాగే గోదావరిలోకి పోయిందా పోలవరం, అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు దాదాపుగా 70% పైన తాను కంప్లీట్ చేశామని చెప్పేసి ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో చెప్పారు. ఇప్పుడు ఆయన మొత్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొత్తం విధ్వంసం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా ఈ అంశాలన్నిటి మీద నిన్న శ్వేతపత్రంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, ఈ అంశాలన్నింటినీ విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు ఆయన అడిగి మొత్తం వివరాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి కోటేశ్వర. నమస్తే. నమస్తే. అదేనండి, ఇప్పుడు నిన్న మీరు శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు నాయుడు. అంటే ఆ శ్వేతపత్రంలో మెయిన్ గా మీకు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత శ్రీ పోలవరం పరిస్థితి ఏం కాబోతుంది, పోలవరం భవిష్యత్తు ఏం కాబోతుంది అని మీకు అనిపించింది? ఇప్పుడు శ్వేతపత్రం విడుదల అంశం అనేటువంటి దానిలో ఆ శ్వేతపత్రంలో వెల్లడించినటువంటి అంశాలను చూసినప్పుడు మనకి 3-4 అంశాలుగా దాని గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది అనేది ఈ సందర్భంగా చెప్తున్నాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్లు చెప్తున్నటువంటి అది విధ్వంసంగా దాన్ని చిత్రించడానికి లేదు. వరదల వలన డయాఫ్రమ్ వాళ్ళకి లేదా కాపర్ డ్యాములకి ఇతర కట్టడాలకి జరిగినటువంటి నష్టం అనేటువంటిది తప్ప విధ్వంసం అంటే మొత్తం కట్టినటువంటి డ్యామ్ మొత్తం కూడా పోయినట్టే అనేటువంటి భావన వస్తుంది. నష్టం అయితే జరిగింది. ఆ నష్టం తీవ్రత ఎంత, ఏమిటి, దానికి ఏం చేయాలి, ఆ డయాఫ్రమ్ వాళ్ళు కానీ లేకపోతే కాఫర్ డ్యాములు కానివ్వండి వాటికి మరమ్మతులు చేయొచ్చా లేకపోతే వాటిని పూర్తిగా తిరిగి కొత్తగా నిర్మించాలా, ఏది చేస్తే ప్రభుత్వానికి ఖర్చు తక్కువ అనేటువంటి అంశాలు ఆ దానిలో లేవు. ఎందుకు అంటే దానికి సంబంధించినటువంటి నిపుణులు వాటిని పరిశీలించి నిగ్గుదేల్చిన తర్వాత, సాంకేతిక పరమైనటువంటి అంశాలు నిగ్గుదేల్చిన తర్వాత నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలన్నీ వస్తాయి కనుక దాన్ని నష్టం జరిగింది అనే మాట మాత్రమే చెప్పారు. ఇక మిగిలినటువంటి ఏమండి అసంపూర్ణంగా ఉంది. కొన్ని శ్వేతపత్రం పూర్తిగా చదివిన తర్వాత కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. వాటికి సమాధానం అందులో లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఎస్టిమేషన్ కు సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ఈ శ్వేతపత్రంలో చెప్పారు. ఏమిటి అంటే 2013-14 ఆనాడున్నటువంటి ధరల ప్రాతిపదికన ఈ ప్రాజెక్టుని ప్రారంభించారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఆనాటి ఎస్టిమేషన్స్ కి అంగీకరించింది. తర్వాత 2017-18 సంవత్సరాల్లో మళ్ళా రివైజ్డ్ ఎస్టిమేషన్ వేశారు. ఆ రివైజ్డ్ ఎస్టిమేషన్ ఎంత అంటే 55,000 కోట్ల రూపాయలు. ఈ 55,000 కోట్ల రూపాయలకు సంబంధించి 2019 ఫిబ్రవరిలోనే, అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే టెక్నికల్ కమిటీ సమావేశంలో దాన్ని చర్చించారు. టెక్నికల్ కమిటీ ఆమోదం కూడా దానికి లభించింది. ఎస్టిమేషన్ కమిటీ, టెక్నికల్ కమిటీ. కానీ కేంద్ర ప్రభుత్వము 2019 ఫిబ్రవరి నుంచి
ఈ శ్వేతపత్రం విడుదల చేసే వరకు లేదా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ రోజు వరకు దానికి సంబంధించి ఓకే మేము ఇస్తాము ఈ 55,000 కోట్లు అనే మాట కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. ఈ మరి 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఏమి రాశారు, కేంద్రం ఆ రాసినటువంటి లేఖలకు కానీ లేదా మెమరాండంకి కానీ ఎటువంటి సమాధానం ఇచ్చింది అనేటువంటి విషయాలు దానిలో ఎక్కడా ప్రస్తావన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు లేఖలు రాసినట్టు గాని లేకపోతే కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించినట్టు గాని అది లేదు కమ్యూనికేషన్ కి సంబంధించి. రెండవది కేంద్ర ప్రభుత్వం ఆ అంచనాను ఆమోదించినట్టు కూడా లేదు. అది ఇంకా పెండింగ్ లోనే ఉన్నది. దాని గురించి ఎటువంటి చర్యలు లేవు అని మాత్రమే ఉన్నది. అది కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణలతో ముంపు సమస్యలను కూడా ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉన్నది అనేటువంటిది దానిలో స్పష్టంగా రాశారు. అందువలన చంద్రబాబు నాయుడు గారు ముందు ఉన్నటువంటి వాళ్ళ కర్తవ్యం 7 సంవత్సరాల నాటి 2018, 2024 6 సంవత్సరాల నాటి ఎస్టిమేషన్ ని ఇప్పుడు కనుక మళ్ళా అంగీకరిస్తే, కానీ మరి ఆ 6 సంవత్సరాల్లో పెరిగినటువంటి ఖర్చులు ఇంకా ఎస్టిమేషన్ పెరిగినప్పుడు ఆ 55,000 కోట్లు 80,000 కోట్లు అవుతుందా, 90,000 కోట్లు అవుతుందా అనేటువంటిది మనకు తెలియదు. అందుకని దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఆమోదించినప్పటికీ ఆ ఖర్చుతోటి ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేటువంటి అవకాశాలు లేవనేటువంటిది ఈ శ్వేతపత్రం మనకి స్పష్టం చేసింది. అందుకని దాని గురించి అంటే మళ్ళా మేము రివైజ్డ్ ఎస్టిమేషన్ వేయిస్తాము, ఇది ఓల్డ్ ఎస్టిమేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు సర్కారు ఆ శ్వేతపత్రంలో ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇది ఒక కీలకమైనటువంటి అంశంగానే మనం చూడాలి. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.